హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమి, అవి ఎలాగ చేస్తాము అనేది తెలుసుకున్నాం. ఈ క్లాస్లో యూనరీ ఆపరేటర్స్ అంటే ఏమి, యూనరీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏ వాల్యూ. ఇప్పుడు మనకు యూనరీ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి డిక్రిమెంట్ చేయడానికి, అంటే ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఆపరేటర్లో పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అనేటివి ఉంటాయి. ఇందులో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ మీద నేను అరే స్ట్రింగ్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ వేరియబుల్ నేను ఏం తీసుకున్నానంటే 10 తీసుకున్నాను. వేరియబుల్ ఫ్లాగ్ అనేది ట్రూ అవుతుందని చెప్పా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ ప్రింట్ ద ఇంక్రిమెంట్. వాడు ఏమైతే వాల్యూ ఇచ్చాడో ఫస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాం. జస్ట్ ఊరికే ప్రింట్ చేయాలి, ఇచ్చిన వాల్యూ ఇచ్చినట్టు ప్రింట్ చేస్తాం. అప్పుడు మనకేం వస్తుంది, సేమ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంక్రిమెంట్ ద ప్రింట్, ఫస్ట్ మనకు వచ్చిండే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుందంటే, మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంక్రిమెంట్ ద ప్రింట్, ఫస్ట్ వచ్చిన వాల్యూని ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అది 12 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2 టైమ్స్ ఇంక్రిమెంట్ జరుగుతుంది కదా. మనం ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏమవుతుందంటే, ఆ ఇంక్రిమెంట్ అయిన దాన్ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది 12 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రింట్ ద డిక్రిమెంట్, మనకి ఏ వాల్యూ అయితే ఇచ్చాడో దాన్ని డిక్రిమెంట్ కింద ప్రింట్ చేస్తాం. అంటే ఇంతకుముందు మనం ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏ వాల్యూ వచ్చింది, 12 వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ ప్రింట్ చేస్తాం అంతే. ఇక్కడ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ డిక్రిమెంట్ ద ప్రింట్, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఏం చేయాలంటే డిక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనం డిక్రిమెంట్ చేసి ప్రింట్ చేస్తాం. అప్పుడు మనకేం వస్తుంది, 10 వస్తుంది. అంటే ఇక్కడ 2 టైమ్స్ అనేది ఈ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ జరుగుతుంది, డిక్రిమెంట్ జరుగుతుంది. చూడండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో మనం లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమి తెలుసుకుందాం.